నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మే నెలాఖరుకు 1,55,000 నీటి కుంటలు. కర్నూలు జిల్లా పూడిచెర్ల నుంచి పవన్ శ్రీకారం. బలభద్రపురంలో వైద్య బృందాల ఇంటింటి సర్వే. క్యాన్సర్ కారణాలు, బాధితుల మరణాలపై ఆరా. కేంద్ర నిధులపై ఆర్థిక శాఖ అధికారులతో సీఎం సమీక్ష. సకాలంలో విడుదలయ్యేలా చూడాలని ఆదేశం. మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ నిలిపివేయాలన్న దక్షిణాది జేఏసీ. జనాభా ప్రాతిపదికన పునర్విభజనను వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడి. డీలిమిటేషన్పై ప్రధానికి జగన్ లేఖ. ఏ రాష్ట్రానికి నష్టం లేకుండా చూడాలంటూ వినతి. ఆన్లైన్ మనీ గేమింగ్ సంస్థలపై కేంద్రం కొరడా. అక్రమంగా నిర్వహిస్తున్న 357 వెబ్సైట్లపై వేటు. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ విజయవంతం కావడానికి అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని, ఆయన స్ఫూర్తితోనే తాను పనిచేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అవసరమైతే ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటానని, కష్టపడే వారికి ఇది మంచి పథకమని గుర్తు చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచెర్లలో పంటగుంటల తవ్వకాలకు ఆయన భూమి పూజ చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచెర్లలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. రైతు రాజన్న పొలంలో నీటి కుంటకు భూమి పూజ చేశారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,55,000 నీటి కుంటలు తవ్వనున్నామని, దీని ద్వారా 1 టీఎంసీ నీటిని నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఫామ్ పాండ్లను మే నెలాఖరులోగా పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేశారు. నీటి కుంటల ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్న పవన్, రాయలసీమ నుంచి కరువును తరిమేయడమే తమ లక్ష్యమన్నారు. మనకి రాయలసీమ నేల నీటికి చాలా ఇబ్బంది పడేది. వస్తే భారీ వర్షం వస్తే కానీ నిల్వ చేసుకునే సౌకర్యం లేదు. మనకి 1,55,000 నీటి కుంటలు కానీ మనం ఈ రోజున మన టార్గెట్ మే లోపు అయిపోవాలి. ఎందుకంటే వర్షాలు రాగానే నీటి కుంటలు నిండాలి. మనకి ప్రకాశం బ్యారేజ్ లో 3 టీఎంసీలు నీళ్లు. అలాంటిది మనకి 1,55,000 పాండ్లు నీటి కుంటలు కానీ నిండితే 1 టీఎంసీ వచ్చేస్తుంది. అందుకని మనకి పెద్ద ప్రాజెక్టులు వచ్చే వరకు నా నమ్మకం ఏంటంటే, కృష్ణదేవరాయలు గారు ఇక్కడ ఎప్పుడు మన తటాకాల మీద వ్యవసాయం చేసిన పద్ధతి మనం ఏం కొత్తగా చేయట్లా. మర్చిపోయిన దాన్ని కృష్ణదేవరాయలు గారు చేసింది. ఇక్కడ అభివృద్ధి కొందరికే కాదు, అందరికీ కావాలి. ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనుల జాబితాను రూపొందించి ప్రపంచ రికార్డు సాధించామని పవన్ కళ్యాణ్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్లపై తట్టమట్టి వెయ్యలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం 8 నెలల్లోనే 1,600 కోట్ల వ్యయంతో 4,000 కిలోమీటర్ల రోడ్డు నిర్మించిందని గుర్తు చేశారు. 100 మందికి పైగా ఉన్న గిరిజన గ్రామాలకు రోడ్లు వేశామని, విద్యుత్, తాగునీరు సహా మౌలిక వసతులు కల్పించామని వివరించారు. పంచాయతీరాజ్ పరిపాలనా వ్యవస్థను సమర్థవంతంగా మార్చేందుకు పరిపాలనా సంస్కరణలను కేబినెట్ ఆమోదించిందన్నారు. అలాగే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రజల జీవితాన్ని మెరుగుపరిచేందుకు, ఎందుకంటే మనకి 70% గ్రామాలు మన రాష్ట్రంలో 57.92 లక్షల కుటుంబాలకు చెందిన 97.44 లక్షల మంది ఉపాధి కూలీలకి వారి స్వగ్రామాల్లోనే, సొంత గ్రామాల్లోనే ఉపాధి కల్పించగలిగారు. ఇప్పటి వరకు 23.52 కోట్ల పనితీలను అందించడంతో పాటు 4.27 లక్షల కుటుంబాలకి 100 రోజులు పనిచేసే అవకాశం కల్పించాం. ఈ పథకం కింద ఇప్పటి వరకు 9,597 కోట్లు ఖర్చు చేశాం. ప్రజలకి ఉపాధి, ఆర్థిక స్థిరత్వం కల్పించడంతో పాటు మనం నారా చంద్రబాబు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఒక ముందడిగే ఉంటుంది తప్ప వెనకడికి వేరు. ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో పర్యటించి అక్కడే క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు పరిష్కరించాల్సి ఉందన్న పవన్, కులాల్లో అసమానతలు ఉండకూడదని, మతాల్లో సమానత్వం ఉండాలని తాను కోరుకుంటానని తెలిపారు. నేను మాట్లాడుతున్న చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. కొంతమంది రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ ఎలా కులాల గురించి మాట్లాడేస్తారంటే, నా జీవితంలో నేను ఎప్పుడు కులం పాటించలో, మతం పాటించలేదు, కానీ ధర్మాన్ని పాటిస్తాను. చాలా బలంగా ధర్మాన్ని పాటిస్తాను. నా స్వధర్మాన్ని, నా సనాతన హిందూ ధర్మాన్ని నేను పాటిస్తాను. అన్ని మతాలని చాలా గౌరవిస్తాను. అది ఇస్లాం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, బుద్ధిజం కావచ్చు, సిక్కిజం కావచ్చు. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ టు ఆల్ ద రిలీజియన్స్ అండ్ నేను నా మతాన్ని నేను ఆరాధిస్తాను. కర్నూలు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలనే ప్రతిపాదన వచ్చిందని, తప్పనిసరిగా ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పవన్ స్పష్టం చేశారు. కొణిదెల గ్రామానికి తన సొంత ట్రస్టు నిధులతో 50 లక్షల పనులు చేస్తామన్నారు.
రాష్ట్ర ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. మరో వారం రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న వేళ ఆర్థిక శాఖలో స్థితిగతులపై చర్చించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్రంలోని ఆయా శాఖల నుంచి రావాల్సిన నిధులు వచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర పథకాలకు సంబంధించి అవసరమైన సమగ్ర సమాచారాన్ని అందించి సకాలంలో నిధులు విడుదలయ్యేలా చూడాలని ఆదేశించారు. కేంద్ర పథకాలకు సంబంధించి 5 శాఖల నిధులు రావాల్సి ఉందని అధికారులు తెలుపగా కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు నిధులు తెచ్చుకోవాలని తెలిపారు. హైదరాబాద్లోని సీఎం నివాసంలో జరిగిన ఈ రివ్యూకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ సెక్రటరీ రొనాల్డ్ రోజ్ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, సీఎంఓ అధికారులు వర్చువల్గా పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా బికవోలు మండలం బలభద్రపురాన్ని వణికిస్తున్న క్యాన్సర్పై ఈటీవీ ఈనాడు కథనాలకు యంత్రాంగం కదిలింది. జిల్లా ఉన్నతస్థాయి అధికారులు, వైద్య బృందాలు గ్రామంలో పర్యటించి ఇంటింటి సర్వే చేపట్టారు. క్యాన్సర్ బాధితులు మరణాలపై ఆరా తీశారు. మరో 2 రోజులు గ్రామంలో వైద్య శిబిరంతో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. బలభద్రపురంలో విజృంభిస్తున్న క్యాన్సర్ భూతంపై ఈటీవీ ఈనాడు కథనాలకు తూర్పుగోదావరి జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్ ప్రశాంతి, డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావుతో పాటు వైద్య నిపుణులు, సిబ్బంది గ్రామంలో పర్యటించారు. సుమారు 2500 మంది ఏఎన్ఎంలు ఇంటింటి సర్వే చేపట్టారు. గ్రామంలో 66 మంది క్యాన్సర్ అనుమానితుల వివరాలు సేకరించారు. అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా చికిత్స పొందుతున్న 23 మంది బాధితుల వివరాలపైన ఆరా తీశారు. గ్రామంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి బాధితుల వివరాలు సేకరించారు. గ్రామంలో ఈ వ్యాధిన చాలామంది మరణించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కొన్ని ఆసుపత్రిలో, బయట ఉన్నటువంటి ఆసుపత్రిలో చనిపోవటం వల్ల ఈ గ్రామ పంచాయతీలో నమోదు అవ్వలేదు. మా అమ్మగారు స్వతంత్ర హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుని చనిపోతే నేను బలభద్రపురం గ్రామంలో నమోదు చేయించాను. ఈ గొంతు క్యాన్సర్ గురించి ఏదో ఆపరేషన్ చేయాలన్నారు. మొక్క తీయాలని గవర్నమెంట్ అక్కడ చెప్పారండి కాకినాడలో. అదండి బియ్యం క్యాన్సర్ అన్నారండి. 2 ఆపరేషన్లు జరిగాయి. మడచెట్టి నడిపించవలసి అవుతుందండి. తను నల్లపోయి తోలటం విసిరెక్కువైపోతుందండి. నల్లపోతుంది, బాత్రూమ్ కూడా వెళ్ళపోతుంది. తూర్పుగోదావరి జిల్లా నుంచి వైద్య బృందాలతో పాటు కాకినాడ రంగరాయ వైద్య కళాశాల, రాజమహేంద్రవరం స్వతంత్ర ఆసుపత్రి అంకాలజీ విభాగం వైద్యులు గ్రామంలో పర్యటించారు. బాధితులు క్యాన్సర్తో ఎప్పటినుంచి బాధపడుతున్నారు, ముఖ్యంగా గత 2-3 ఏళ్లుగా ఎంత మేర కేసులు పెరిగాయి, మరణాలకు కారణాలు ఏంటి అనే అంశాలపై పరిశీలన జరిపారు. జిల్లా కలెక్టర్ ప్రశాంతి వైద్యులతో సమావేశం నిర్వహించారు. గ్రామంలో పరిస్థితిని నిపుణులతో చర్చించారు. ప్రాథమికంగా అయితే ఇంకేమీ తెలియలేదండి. సో ఇప్పుడు మేము చేస్తుంది ఓన్లీ సర్వే చేశాక నెంబర్ ఆఫ్ కేసెస్ తెలుస్తాయి, తర్వాత వనరబుల్ తెలుస్తుంది, తర్వాత మేము టెస్ట్ చేశాక దెన్ ఒక డీప్ డయాగ్నోసిస్ చేశాక రీజన్స్ అనేది మేము వెరిఫై చేయగలుగుతాం. సో ఒక ఇండస్ట్రీ వల్ల అనుకుంటే మనకి చాలా ఇండస్ట్రీ క్లస్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు కొవ్వూరులో కూడా ఒక క్లస్టర్ ఉంది, రాజమండ్రి టౌన్లో కూడా ఉంది, గోపాలపురంలో కూడా ఉంది. బట్ డీటెయిల్గా మనం వెరిఫై చేసుకున్నాక కాజ్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేసినాక దెన్ ఓన్లీ వీ కెన్ కమ్ టు ఏ కన్క్లూషన్. సో ఒక 2 రోజుల్లో సర్వే వస్తుంది. సర్వే తర్వాత మేము డయాగ్నోస్ చేయడం స్టార్ట్ చేస్తాం. డయాగ్నోస్ చేశాక పాజిటివిటీ వచ్చాక పాజిటివ్కి కారణం ఏంటి, వాళ్ళు ఏరియా స్పెసిఫిక్గా, ఇండివిజువల్ స్పెసిఫిక్గా, అదర్వైజ్ వాళ్ళది ప్రొఫెషన్ స్పెసిఫిక్గా అనేది అలా తెలిసాక దెన్ వీ కెన్ కమ్ టు ఏ కన్క్లూషన్. అట్లీస్ట్ మాకు ఒక 4-5 డేస్ పడుతుంది. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బలభద్రపురంలో క్యాన్సర్ కేసులపై శాసనసభలో ప్రస్తావించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. అమరావతి నుంచి ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఆఘమేఘాల మీద చర్యలకు ఉపక్రమించింది. గ్రామంలో వివిధ ట్యాంకుల నుంచి సరఫరా చేస్తున్న నీటి నమూనాలను ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సేకరించారు. మరణించిన వారి ఆహారపు అలవాట్లు, వారి కుటుంబ సభ్యులకు ఎవరైనా క్యాన్సర్ ఉందా వంటి అంశాలపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. హౌస్ టు హౌస్ సర్వే అని చెప్పేసి బలభద్రపురం 1, 2, 3 3 సచివాలయాల్లో కలిపి మొత్తం 31 టీమ్స్ ఫామ్ చేశామండి. 31 టీమ్స్తో ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఎవరికైనా
క్యాన్సర్కి సంబంధించిన ఇబ్బందులు ఏవైనా ఉన్నాయా, ఏ క్యాన్సర్కి సంబంధించినవైనా బరువు తగ్గడం, ఇలా ప్రతి లక్షణాలు చెప్పి 31 టీమ్స్ని ఫీల్డ్కి పంపించడం జరిగింది. వాళ్ళు వచ్చేసి ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ మార్కింగ్ చేసుకొని ప్రతి ఇంట్లో ఆల్రెడీ క్యాన్సర్తో గుర్తించబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఒకవేళ ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఆల్రెడీ కంప్లీట్ అయిందా, ప్రస్తుతానికి ఎవరైనా తీసుకుంటున్నారా, అలాగే గత కాలంలో ఎప్పుడైనా ఎవరైనా క్యాన్సర్తో చనిపోవడం జరిగిందా, ఇలా ప్రతి ఒక్క డేటాని కలెక్ట్ చేసుకుంటున్నాం. SPM డిపార్ట్మెంట్ వారు కూడా మనకి వైద్య పరీక్షల నిమిత్తం వారు కూడా వచ్చి ఉన్నారండి. 13 మంది బృందం వచ్చి ఉన్నారు. ఫ్యాక్టరీ చుట్టుపక్కల అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి నీరు, సాయిల్ కూడా టెస్టింగ్ కోసం కూడా వారు కూడా అటాచ్ అయినటువంటి డిపార్ట్మెంట్స్ ని సంప్రదించడం జరుగుతుందండి. 3 ఏళ్ల క్రితం బలభద్రపురం వద్ద ఏర్పాటు చేసిన గ్రాసిమ్ రసాయనాల పరిశ్రమ వల్ల గ్రామంలో క్యాన్సర్ విజృంభిస్తోందని స్థానికులు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రస్తావించడంతో ఆ విషయంపైన అధికారులు దృష్టి సారించారు. దేశంలో మరో 25 ఏళ్లు లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను నిలిపివేయాలని డీఎంకే నేతృత్వంలోని జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ తీర్మానం చేసింది. జనాభా దామాషా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకించింది. ఈ మేరకు ఎంపీలంతా కలిసి ప్రధాని నరేంద్ర మోదీకి వినతిపత్రం ఇవ్వాలని జేఏసీ నిర్ణయించింది. పార్లమెంటులో దక్షిణాది బలం తగ్గించేందుకు బీజేపీ చేస్తున్న యత్నాలను వ్యతిరేకిస్తున్నట్లు దక్షిణాది రాష్ట్రాల నేతలతో పాటు పంజాబ్, ఒడిశా నేతలు స్పష్టం చేశారు. జనాభా దామాషా ప్రకారం లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తూ చెన్నైలో డీఎంకే నేతృత్వంలో ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ సమావేశం నిర్వహించారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 5 రాష్ట్రాలకు చెందిన 14 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, వినోద్ కుమార్ హాజరయ్యారు. కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, అకాలీదళ్ ప్రతినిధులు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఒడిశా నుంచి బీజేడీ నేతలు, ఎంఐఎం, ఐయుఎంఎల్, ఆర్ఎస్పీ, కేరళ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర విధానాల ప్రకారం కుటుంబ నియంత్రణ పాటించినందున ఉత్తరాది కంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తక్కువగా ఉందని స్టాలిన్ చెప్పారు. ప్రస్తుత జనాభా దామాషా ప్రకారం డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదికి ఆర్థికంగా, రాజకీయంగా నష్టమని, అందుకే వ్యతిరేకిస్తున్నట్లు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చెప్పారు. పునర్విభజనపై రాజకీయ, న్యాయ మార్గాల అన్వేషణకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక తయారు చేసేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటును ప్రతిపాదించారు. నిపుణుల కమిటీకి పారదర్శక డీలిమిటేషన్ జేఏసీగా నామకరణం చేశారు. న్యాయ మార్గాల ద్వారా తమ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని స్టాలిన్ తెలిపారు. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను డీఎంకే ఎంపీ కనిమొళి వెల్లడించారు. In the Indian political landscape, and there was an overwhelming response from across the country. Many leaders, chief ministers, like the Kerala Chief Minister, the Chief Minister of Telangana, the Punjab Chief Minister, the Deputy Chief Minister of Karnataka, the working president of TRS from Telangana, and there was a message from the former Chief Minister of Odisha, and representatives from BJD, representatives and president of the Akali Dal from Punjab, Kerala Congress Committee President, and IUML leaders, Revolutionary Socialist Party of Kerala leader Mr. N.K. Premachandran, senior MP, and representatives of AIM from Hyderabad, Kerala Congress M, and different leaders from across the parties have supported this, and today they have participated in the meeting convened by our Chief Minister, and they've all come together on one single platform, expressing their solidarity and also expressing their concern about the very important issue of delimitation. Together in one voice, we stand together to fight for fair delimitation. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన వేలాడుతున్న కత్తిలాంటిదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు. ఈ విషయంలో కేంద్రం ఏకపక్ష చర్యలు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. If our parliamentary representation is further reduced, while our share of the nation's wealth continues to decline, we will face an unprecedented situation in which both our rightful share of funds and our political voice to demand them diminish simultaneously. It is in the recognition of the gravity of this issue that we, that is Kerala, Tamil Nadu, Andhra Pradesh, Telangana, Karnataka, Odisha, West Bengal and Punjab, the union government's actions from fiscal policies to language policies to cultural policies
to now even the fixation of representation are destabilizing India's federal system and democratic framework. This cannot be allowed to pass. పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. తాము గెలిచే రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెరగాలని, ఓడిపోయే రాష్ట్రాల్లో సీట్లు తగ్గాలని బీజేపీ కోరుకుంటోందని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ ఆరోపించారు. పార్లమెంట్లో సీట్ల సంఖ్య నిర్ధారణకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదని ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ సూచించారు. డీలిమిటేషన్లో శాస్త్రీయ పద్ధతి పాటించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రగతి కాముక రాష్ట్రాలను శిక్షించే అసమగ్ర పునర్విభజన ప్రక్రియ ఉమ్మడిగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ప్రోరేటా విధానం కూడా సరికాదన్నారు. South will not accept population based delimitation. If BJP does delimitation on population, South India will lose political voice. North will make us secondary citizens. Then states like UP, Bihar, Madhya Pradesh, Rajasthan will dominate rest of the country. We cannot accept it at any cost. Public, political parties and leaders of the South India and Punjab must unite and oppose this move by the BJP. What options are acceptable? My analysis is simple. Narendra Modi can follow Vajpayee's method. Don't increase Lok Sabha for another 25 years. Do delimitation taking state as a unit. Change boundaries of Lok Sabha seats inside state based on the latest census. Increase SC, ST seats in states. 2026లో జరిగే డీలిమిటేషన్ ప్రక్రియలో పారదర్శకత కానీ స్పష్టత కానీ లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ తీర్మానం ఆమోదించారు. 1971 లెక్కల ప్రకారం మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంపీలంతా కలిసి ప్రధాని నరేంద్ర మోదీకి వినతిపత్రం ఇవ్వాలని తీర్మానించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు డీలిమిటేషన్ పై రెండో సదస్సును వచ్చే నెలలో హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పునర్విభజనతో నష్టపోయే రాష్ట్రాల హక్కుల రక్షణ కోరుతూ బహిరంగ సభ నిర్వహణ, జాతీయ స్థాయిలో సమన్వయం కోసం ఢిల్లీలో కార్యాలయం ఏర్పాటు చేయాలని జేఏసీ సమావేశంలో నిర్ణయించారు. లోక్సభ, రాజ్యసభ సీట్లలో ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా, ఏ రాష్ట్రానికి నష్టం లేకుండా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయనే ఆందోళన ఉందని లేఖలో పేర్కొన్న జగన్ అలాంటి పరిస్థితి రాకుండా చూడాలని కోరారు. జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన చేసే నియోజకవర్గాల పునర్విభజనతో నష్టం తప్పదనే ఆందోళన కలిగిస్తోందని ప్రధానికి రాసిన 2 పేజీల లేఖలో జగన్ వివరించారు. ఇదే సమయంలో అన్ని రాష్ట్రాల్లో సీట్ల పెంపుదల ఉంటుందన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనను స్వాగతిస్తున్నట్లు జగన్ లేఖలో తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అంశంలో దళితుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారా అంటూ జగన్ను ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. వర్గీకరణపై జగన్ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఆదిమూలపు సురేష్ ద్వారా జగన్ తన అభిప్రాయం చెప్పించారా అనే సందేహం కలుగుతోందన్నారు. వైసీపీలో మారల ఆధిపత్యం కోసం మాదిగలను జగన్ అణగదొక్కుతున్నారని మందకృష్ణ ఆరోపించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను వైసీపీ సామాజిక న్యాయంగా చూస్తుందా, అది దళితుల మధ్యలో ఒక చిచ్చుగా చూస్తుందా అనే విషయాన్ని పార్టీ అధినేత నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే స్పష్టతనివ్వాలి. పార్టీ అధినేత నుంచి ఈ విషయంలో స్పష్టత లేదు. కానీ మా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన మాజీ మంత్రివర్యులు ఆదిమూల సురేష్ కుమార్ గారితో మీరు రాసిన స్క్రిప్టును మాత్రం వినిపించిండ్రా అని మాకు అనుమానాలు కనిపిస్తున్నాయి. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఇది చిచ్చుగా ఒక మాదిగ మాజీ మంత్రితోటే మీ పార్టీ నుంచి మాట్లాడిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఇది చిచ్చుగా అని ఒకనాడు మీరు కూడా శాసనసభలో మాట్లాడిండ్రు ముఖ్యమంత్రి హోదాలో. ఈ విషయంలో మీకు చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీ వర్గీకరణ విషయంలో స్పష్టత ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నంత తేడా ఉన్నది. మీరు అసెంబ్లీకి రారు, అత్యంత కీలకమైన చర్చల్లో పాల్గొనరు, సుప్రీంకోర్టు దీన్ని స్వాగతించారు. లాయర్ని పెట్టమంటే లాయర్ పెట్టారు, గతంలో అపాయింట్మెంట్ ఇవ్వమంటే అపాయింట్మెంట్ ఇవ్వరు. గుంటూరులో వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఇక్కడ మాలలు మీటింగ్ పెట్టిండ్రు. ఆ మీటింగ్ పెట్టడానికి ప్రధాన కారకులు 10 మంది పోయి జగన్మోహన్ రెడ్డి గారికి బోకేలు ఇచ్చారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మీరు వర్గీకరణ విషయంలో వెనుకకు తగ్గడమే కాకుండా వర్గీకరణ వ్యతిరేకుల్ని ప్రోత్సహిస్తుండడానికి సాక్ష్యం.
వివేకా హత్య కేసులో రెండో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ వైసీపీ నాయకులకు వ్యతిరేకంగా స్వరం పెంచడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల విడుదలైన హత్య సినిమాలో సునీల్ ఆయన తల్లిని క్రూరంగా చిత్రీకరించడంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా 5గురిపై కేసులు నమోదయ్యాయి. సునీల్ ఫిర్యాదు మేరకు సినిమా డైరెక్టర్, నిర్మాత, రచయితలపై పులివెందుల పోలీసులు బిఎన్ఎస్ ఐటీ యాక్టుల కింద కేసు నమోదు చేశారు. సినిమాలోని సన్నివేశాలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసిన 2 వైసీపీ కార్యకర్తలపైన కేసులు నమోదయ్యాయి. ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆన్లైన్ మనీ గేమింగ్ సంస్థలపై కేంద్రం కొరడా ఝుళిపించింది. అక్రమంగా నిర్వహిస్తున్న 357 వెబ్సైట్లను ఆర్థిక శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ బ్లాక్ చేసింది. ఆ గేమింగ్ సంస్థలకు చెందిన 2400 బ్యాంకు ఖాతాలను సీజ్ చేసి 126 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేసింది. ఐటీ చట్టం కింద వాటిపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. గుర్తింపు కోసం విఫలమైన, ఆర్థిక లావాదేవీలు దాచిన, జీఎస్టీని చెల్లించని 700 సంస్థలు తమ పరిశీలనలో ఉన్నట్లు డీజీజీఐ తెలిపింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రికెటర్లు ఈ సంస్థల ప్రచారంలో పాల్గొంటున్నారని గుర్తించినట్లు పేర్కొంది. మనీ గేమింగ్ ప్లాట్ఫామ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దేశ భద్రతను దెబ్బతీసే కార్యకలాపాలకు అవి పరోక్షంగా మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయని ఆర్థిక శాఖ హెచ్చరించింది. ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా జ్ఞానపీఠ పురస్కారానికి ఎంపికయ్యారు. 2024 ఏడాదికి సంబంధించి జ్ఞానపీఠ ఎంపిక కమిటీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఛత్తీస్గఢ్ నుంచి ఈ అత్యుత్తమ సాహిత్య పురస్కారానికి ఎంపికైన మొదటి రచయితగా శుక్లా నిలిచారు. భారతీయ సాహిత్యానికి అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా జ్ఞానపీఠ అవార్డును అందజేస్తుండగా శుక్లా ఈ అవార్డుకు ఎంపికైన 12వ హిందీ రచయిత. ఈ పురస్కారం కింద 11 లక్షల రూపాయల నగదు, సరస్వతి కాంస్య విగ్రహాన్ని అందజేస్తారు. హిందీ సాహిత్యం విలక్షణమైన రచనా శైలికి ఆయన చేసిన అద్భుతమైన కృషికి ఈ అవార్డు వరించింది. 1999లో ఆయన సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. గత ఏడాది ఉర్దూ కవి, సినీ గేయ రచయిత గుల్జార్, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్య ఈ పురస్కారాన్ని అందుకున్నారు.